పచ్చి పులుసు చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకునేసి ఉల్లిపాయలని శుభ్రంగా ఒలిసి ఈ టైప్ లో గడ్డను కూడా తీసేసుకునేసి సన్నగా పొడవుగా ఈ టైప్ లో బాగా కట్ చేసుకోవాలండి. ఏర్లు భాగంలో ఉన్న గడ్డను అయితే ఖచ్చితం తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఈ టైప్ లో సన్నగా పొడవుగా కట్ చేసి ఒక ప్లేట్లు అయితే వేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఇలా బాగా ఎర్రగా గోలించుకొని వీటిని కూడా తీసేసుకోవాలండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు, ఆ చింతపండుని పిసికి ఆ రసాన్ని అయితే ఒక బౌల్లో పోసేసుకోవాలి. పోసిన తర్వాత దాంట్లో ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు వేసుకునేసి వెల్లుల్లి, కట్ చేసిన ఉల్లిపాయల్ని, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసేసి మనం మెత్తగా పిసికేసుకోవాలండి. ఈ రసంలో మనకి ఎంత ఓపికంటే అంత పిసికాక కరివేపాకు కూడా వేసుకునేసి ఇలా బాగా పిసికి ఈ టైప్లో రసాన్ని చెక్ చేసుకుని టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసాక ఇకేముంది, దీన్ని సర్వ్ చేసుకొని తింటుంటే టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా పెద్దల కాలంలో తినేవాళ్ళండి.